తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం అమల్లో తీవ్ర జాప్యం, స్పష్టత లోపించడం వల్ల యువత ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దరఖాస్తులు స్వీకరించి నెలల తరబడి గడుస్తున్నప్పటికీ లబ్ధిదారులకు నిధులు విడుదల కాకపోవడం వల్ల ఈ పథకం అమలుపై తీవ్ర నీలినీడలు కమ్ముకున్నాయి. అటకెక్కిన రాజీవ్ యువ వికాసంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న రాజీవ్ యువ వికాస పథకం అమల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. గతేడాది జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 5 లక్షల మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు వాటి ఊసెత్తడం లేదు. దీంతో దరఖాస్తుదారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తుందా లేదా అని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఆయా కార్పొరేషన్లు స్వయం ఉపాధి పథకాల కింద ₹1 కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. మొత్తానికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అటకెక్కించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది హంగు ఆర్భాటాలతోటి జూన్ 2వ తేదీలోపు రాజీవ్ యువ వికాసం పేరుతోటి అర్హులైనటువంటి నిరుద్యోగులందరికీ స్వయం ఉపాధి కల్పిస్తామని ఏర్పాటు చేసి స్వయాన ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారే ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి నిరుద్యోగులందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కూడా దానికి ప్రత్యామ్నాయం కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి స్వయం ఉపాధి నిరుద్యోగులకు కల్పించకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు, బీసీ బంధు వంటి పథకాలను ఇచ్చి యువతకు చేయూతనందించారు. విజయవంతమైన ఆ పథకాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గు ఎగ్గు లేకుండా విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించారు. గతేడాది మార్చి 15వ తేదీన రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రకటించింది. సబ్సిడీ ఇచ్చేందుకు 6,500 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి తెలంగాణ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోయిన సంవత్సరం మార్చి నెల 15వ తారీఖు నాడు అట్టహాసంగా ప్రారంభించి లక్షలాది మందికి మేము మేలు చేస్తామని చెప్పి జూన్ 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది. కొన్ని వేల కోట్లు దానికి కేటాయిస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా మళ్ళీ జూన్ 2 వచ్చింది. కానీ ఈ సంవత్సర కాలంలో ఈ యువకులందరినీ కూడా నట్టేట ముంచారు. వాళ్ళు అప్పుడు బ్యాంకుల దగ్గర ఇంటర్వ్యూలు అని చెప్పి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్లు మార్చి నుంచి జూన్ వరకు పెట్టుకొని అందులో భాగంగానే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలందరికీ కూడా యువకులకు రాయితీలు కల్పిస్తామన్నారు. కులాల వారిగా వాళ్ళకు సంబంధించినటువంటి కార్పొరేషన్లతో నిధులు ఇస్తామని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు కూడా వాళ్ళకు కూడా లోన్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఎస్సీలకు లేవు, మైనారిటీలకు లేవు, బీసీలకు లేవు, ఎవరికి లేవు. టోటల్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకులను అందరినీ మోసం చేసినట్టుగానే యువకులను కూడా మొత్తం పెద్ద ఎత్తున మోసం చేసింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకానికి 47,613 దరఖాస్తులు రాగా బీసీ కార్పొరేషన్ కు 30,353, ఎస్సీ కార్పొరేషన్ కు 12,782, ఎస్టీ కార్పొరేషన్ కు 934, మైనారిటీ కార్పొరేషన్ కు 2,944 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 75% వరకు 2 నుంచి 4 లక్షల రూపాయల యూనిట్ల కోసం వచ్చినవే ఉన్నాయి. అందులో బ్యాంకు కన్సెంట్ ఉన్నవారికి రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆ తర్వాత ఏకంగా పథకాన్ని అటకెక్కించి యువతను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం కేవలం పేపర్లకే పరిమితమైంది తప్ప ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. మరి ఎందుకు నోచుకోవడం లేదనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒకవైపేమో మిస్ వరల్డ్ పోటీలు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ రాజీవ్ యువ వికాసం ద్వారా యువతను ఆదుకోవడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. మెక్సీతోటి ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులుంటాయి, కానీ రాజీవ్ యువ వికాసం ద్వారా యువతను ఆదుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. ఇవన్నీ పోగా జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా రాజీవ్ యువ వికాసానికి రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆ కేటాయించినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ఒక్క ప్రయత్నం కూడా ప్రభుత్వము చేయడం లేదు.
మొన్నటికి మొన్న కూడా హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హెలికాప్టర్లకు పైసలు ఉంటాయి, కానీ యువతను ఆదుకోవడానికి మాత్రము గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉందో వెంటనే దాన్ని అమలు చేసే దిశగా